అన్నిటి గురించినటువంటి ఖచ్చితాభిప్రాయం ఉందే, దేవుడి గురించిన ఖచ్చితాభిప్రాయం ఎందుకు లేదుట మనకి? ఎందుకంటే తెలియదు కనుక. ఇన్ని మతాలు పుట్టిన తర్వాత కూడా మనకు దేవుడి గురించి తెలిసింది చాలా చాలా తక్కువ. ఏమిటి దీని వెనకున్నటువంటి విషయం? ఎందుకని మానవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇంత ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది విఫలయత్నం ఎందుకు అయిపోయింది? భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఏమిటట దీని వెనక కారణం? భగవంతుడు అనంతుడు కనుక మనకు అతీతుడుగా ఉంటాడు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన మానవుడు చేరుకోలేడు. ఎంత ప్రయత్నించినా, రాకెట్ వేసుకొని వెళ్ళినా చేరుకోలేడు. మీకు ఆస్ట్రానమీ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఖగోళ శాస్త్రం నుంచి. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, బ్రహ్మాండ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని అడిగితే 10⁻25 × 10⁻25 నక్షత్రాలు ఉన్నాయని లెక్క కట్టారు సైంటిస్టులు. మరో విధంగా ఎలా చెప్పారంటే 200 నక్షత్ర బిలియన్ల నక్షత్ర కూటములు ఉన్నాయన్నారు. మీకు తెలుసు, బిలియన్ అంటే 100 కోట్లు, మిలియన్ అంటే 10 లక్షలు. ఈ 200 బిలియన్ల నక్షత్ర కూటములు అంటే నక్షత్రాలు కాలేజ్ స్టూడెంట్స్ లాగా గుంపులుగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటొకటి వెళ్ళవు అనమాట. మీరు ఎప్పుడైనా కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి చూడండి, వాళ్ళు గ్రూపులుగా తిరుగుతూ ఉంటారు. అలాగే నక్షత్రాలు కూడా ఆకాశంలో గ్రూపులుగా ఉంటాయి. దాన్ని నక్షత్ర కూటమి అంటారు, సింపుల్ ఆస్ట్రానమీ. ఆ నక్షత్ర కూటమిలో ఒక నక్షత్ర కూటమి పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీ. అందులో సౌర కుటుంబంలో మనం ఉన్నాం. ఇలాంటి నక్షత్ర కూటములు 200 బిలియన్లు ఉంటే ఒక్కొక్క దాంట్లో 200 మిలియన్ స్టార్స్ ఉన్నాయి. నా సమస్య ఏంటంటే, ఒక స్టార్ దగ్గర నుంచి ఇంకో స్టార్ దగ్గరికి మీరు ట్రావెల్ చేయాలంటే, అది కూడా రాకెట్ వేసుకొని, సైకిల్ వేసుకొని కాదు, రాకెట్ వేసుకొని మీరు ట్రావెల్ చేయాలంటే మీకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి లక్షల సంవత్సరాలు. వయసు సరిపోదు, జన్మ సరిపోదు, ఎన్నెన్నో జన్మల బంధం పాట పడినా కుదరదు, వెళ్ళలేం అక్కడికి. మరి ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం దగ్గరికి ప్రయాణం చేయడానికి అన్ని లక్షల సంవత్సరాలు పడితే, ఇక్కడి నుంచి అనంతుడైన దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది? ఎలా వెళ్ళగలుగుతాం? స్కూల్లో మాట్లాడుతున్నాను నేను, సింపుల్ మ్యాథమెటిక్స్ వాడుతున్నాను. అనంతమైన దానికి పరిమితమైన దానికి, ఇన్ఫైనైట్కి ఫైనైట్కి మధ్య దూరం ఎంత? ఎప్పుడైనా లెక్కల్లో ఇచ్చారు ఇలాగా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కర్నూలు అండ్ నంద్యాల్ అని అడగచ్చేమో కానీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ అని అడగచ్చు కానీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎప్పుడైనా అడిగారా? అడగరు, దానికి జవాబు ఉండదు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ ఫైనైట్ అని లెక్కల్లో ఎప్పుడైనా అడిగారా? అనంతానికి పరిమితానికి మధ్య దూరం ఎంత? ద డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్. ఏ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్నైనా టీచర్నైనా మీరు అడగండి. అనంతానికి పరిమితానికి మధ్య దూరం అనంతమో, ఆ అనంతమైన మధ్య దూరాన్ని పరిమితమైన మానవుడు ఏ మతం ద్వారానో, ఏ ప్రయత్నం ద్వారానో చేరలేడు, ఏ మార్గం ద్వారానో చేరలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకనే మతాలన్నీ ఓ దగ్గర చేరి, ఇక నువ్వు మాకు అర్థం కావని కూర్చున్నాయి. అందుకని ఇన్ని మతాలు, ఇన్ని అభిప్రాయాలు. మన దేశంలో ఏ దేశంలో జరగనంత దైవ చింతన జరిగింది, ఏ దేశంలో జరగనంత సత్యాన్వేషణ జరిగింది. మనమే రాసుకున్నాం మన ఉపనిషత్తులో, సత్యమేవ జయతే అని. కానీ సత్యం అర్థమైందా? భగవంతుడి గురించిన సత్యం అర్థమైందా? అర్థం కాల. అర్థం కాక గాంధీజీ ఏమన్నాడంటే, తన సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆత్మకథలో, గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. సత్యం అర్థమైతే కదా, దేవుడు ఎంత మిస్టరీనో ట్రూత్ కూడా అంతే మిస్టరీ అయిపోయింది. మొదట కర్మ మార్గాన్ని ఆశ్రయించారు మన పెద్దలు. కర్మ మార్గం అంటే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం, మంచి కర్మకాండలు చేయడం. కర్మకాండల వల్ల భగవంతుడిని ప్రసన్నం చేసుకుని, పాపాన్ని వదిలించుకొని భగవంతుడి సన్నిధానానికి చేరాలని అనుకున్నారు. అందుకనే బలులు అర్పించారు. ఈరోజు ఏదైనా ఒక జంతువుని చంపితే గొడవ చేస్తున్నారు, కానీ మీరు దేశ చరిత్ర చదవండి.
మనమే జంతువులను చంపుకున్నాం ఫస్ట్లో. ఆ బుద్ధుడు పాపం అది నచ్చక పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జీవహింస తప్పు అని చెప్పిన తర్వాత ఇప్పుడు జీవహింస తప్పు అంటున్నాం. ఫస్ట్ మనకు నేర్పించింది జీవహింస చేయకూడదని బుద్ధుడు. చరిత్ర మీరు చదవండి కావాలంటే వెళ్ళి. వేదిక్ పీరియడ్లో 6 రకాల బలియాగాలు మనం చేశాం. అశ్వమేధ యాగం మీరు పురాణాల్లో వినుంటారు. అశ్వమేధ యాగం వల్ల కొంతమంది అవతార పురుషులు పుట్టారు. మేధ అంటే చంపడం, నరకడం, బలి ఇవ్వడం. అందుకనే ఎక్కడైనా ఏదైనా దేశంలో మూకుమ్మడిగా ఎవరైనా చంపితే నరమేధం అని రాస్తాడు పేపర్లో. మీరు వినలేదా, చదవలేదా? అశ్వమేధ యాగం అంటే గుర్రాలని చంపడం, బలి ఇవ్వడం దేవుడికి మొదటిది. రెండవది అజామేధ యాగం అంటే మేకలను బలి ఇవ్వడం. మూడవది గోమేధ యాగం, గోవులను బలి ఇవ్వడం. నాలుగవది నరమేధ యాగం అంటే మనిషి అహాన్ని బలిగా ఇవ్వడం భగవంతుడికి. ఐదవది వాజిపేయము. ఆరవది రాజసూయము. ఇవి మనం చేసిన యాగాలు. యాగాలు చేసి యాగాలు చేసి యాగాలు చేసి భగవంతుడు దొరకడని అర్థమైపోయింది. అరే ఈ మార్గం కుదరట్లేదు అనుకున్నాం. అప్పుడు మళ్ళీ జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాం, కర్మ మార్గాన్ని విడిచిపెట్టి. అప్పటికే బుద్ధుడు వీళ్ళందరూ వచ్చేసారు, ధ్యాన పద్ధతులు వచ్చేసాయి. పతంజలిలో లీనమవుతాను అని అనుకున్నారు. యుగ్ అనేటువంటి సంస్కృత పదం నుంచి యోగం అనే మాట వచ్చింది, యోగా అనే మాట వచ్చింది. అంటే సమ్మేళనము అని. అంటే జీవాత్మ పరమాత్మను కలుసుకోవడం, జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడం, జీవాత్మ పరమాత్మ ఏకమైపోతే అది యోగా. కానీ జ్ఞాన మార్గం ఏమైంది? చివరికి జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత భక్తి మార్గం వచ్చింది. జ్ఞాన మార్గం విఫలమైపోయిన తర్వాత భక్తి మార్గాన్ని ఆశ్రయించాం. అప్పటికి క్రీస్తు శకము వచ్చేసింది. భక్తి మార్గం వచ్చిన తర్వాతనే ఇన్ని గుళ్ళు గోపురాలు వచ్చాయి, ఇన్ని విగ్రహాలు వచ్చాయి. ఎదుటిగా ఒక భగవంతుడి బొమ్మ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ కోసం భక్తిలో లీనమైపోవడం మొదలయ్యింది. భజన మొదలయ్యింది. మీరాబాయి మనందరికీ బాగా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అది కూడా ఇంకా సాటిస్ఫాక్షన్ ఇవ్వనప్పుడు పుణ్యక్షేత్రాలను కూడా ఏర్పరచుకున్న తర్వాత అట్లా కాదు భగవంతుడు ఇలా దొరకడు అని గురుతత్వం వచ్చింది. మళ్ళీ జ్ఞాన మార్గాన్ని తెచ్చుకొని వాళ్ళు కొత్త పద్ధతిలో గురువు అన్నాడు, నేను చూపిస్తాను నీకు భగవంతుణ్ణి అని అన్నాడు. ఇన్ని మతాలు, మతంలోనే ఇన్ని అభిమతాలు, మతంలోనే ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత కూడా ఈరోజు 21వ శతాబ్దంలో దేవుడి గురించిన ఖచ్చిత అభిప్రాయం లేదు. ఉండదు ఇంకొక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ప్రయత్నించిన. ఎందుకంటే అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మానవుడు ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. అందుకనే క్రిస్మస్ క్రైస్తవులకే కాదు ప్రతి మతస్థుడికి ఓ గొప్ప శుభవార్త. ఏంటో తెలుసా? నేను చేరుకోలేని దేవుడు, నేను వెతికి వెతికి వేసారి చేరుకోలేని దేవుడు నన్ను వెతుక్కుంటూ 2000 సంవత్సరాలు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకనే క్రిస్మస్ మన సత్యాన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టింది. నేను ఎన్నటికీ చేరుకోలేనని భగవంతుడికి తెలుసు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయనే దిగి వచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.